తెలంగాణ సరిహద్దు వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించింది. కామారెడ్డి జిల్లా సలబత్పూరు, సంగారెడ్డి జిల్లా చీరాక్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వద్ద చెక్ పోస్టులపై అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. చెక్ పోస్టుల్లో నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వాహనాల నుంచి ప్రైవేటు సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టింది. తెలంగాణ సరిహద్దు వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఏసీబీ అధికారులు దాడులు ఎంతవరకు డబ్బు మనకు అందిందనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులపై అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకేసారి 3 చెక్ పోస్టులు అయితే దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రవాణా శాఖ చెక్ పోస్టులో ప్రధానంగా అఫ్రాపేట 5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్టయితే మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు పాలవంచల్లో రోజుకు 1 లక్ష వరకు అక్రమ వసూలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా. దీనికి అనుగుణంగానే ఈ రోజు ఒక్కసారిగా ఇటు కరీంనగర్, వరంగల్, ఖమ్మానికి సంబంధించినటువంటి ఏసీపీ అధికారులు ఒక్కసారిగా చెక్ పోస్టులపై దాడి చేశారు. సత్తుపల్లి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి, ముత్తగూడెం చెక్ పోస్టులపై దాడి చేశారు. అసలు వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి, పాలవంచలో మనోహర్, సత్తుపల్లి, ముత్తగూడెంలో విజయశాంతి డ్యూటీలో ఉండగా ఒకసారిగా ఏసీపీ అధికారులు అయితే దాడులు చేశారు. పాలవంచ చెక్ పోస్ట్ పై ఏసీపీ అధికారులు దాడులు చేయడంతో అక్కడ ఉన్నట్టే లెక్కల్లో లేని 25,100 అయితే స్వాధీనం చేసినట్టు మనకి సమాచారం అందుతుంది. మరోవైపు పాలవంచ జాతీయ రహదారులపై గల అంతర్రాష్ట్రీయ చెక్ పోస్ట్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు అయితే దాడులు చేశారు. వరంగల్ ఏసీపీ డిఎస్పీ సాంబయ్య బన్ను ఆధ్వర్యంలో రాత్రి అంటే గత రాత్రి 12 గంటల నుండి ఉదయం వరకు ప్రస్తుతం కూడా అయితే దాడులు అయితే నిర్వహిస్తున్నారు. పూర్తిగా అక్కడ అయితే లెక్కలు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్రమంగా వసూలు చేసినటువంటి వాటికి లెక్కలో రాని వాటికి కూడా అక్కడ ఇంకా ఏసీబీ దాడులు అయితే జరుగుతున్నాయి. చెక్ పోస్టులు అవినీతి జరుగుతున్న రవాణా శాఖ అధికారులు వాహనదారులపై ఆర్టీఏ చట్టం ప్రకారం సరైన ఫైన్లు వేయకుండా అక్కడ అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు. ముఖ్యంగా ప్రభుత్వం చెక్ పోస్టులు ఎత్తివేసినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదే స్థానంలో అనధికారికంగా చెక్ పోస్టులు నిర్వహిస్తూ వసూలు పాల్పడుతుందని ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ రోజైతే ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. రంగంలో దిగినటువంటి వరంగల్ ఏసీపీ డిఎస్పీ సాంబయ్య ఇన్స్పెక్టర్ బృందంతో నిన్న రాత్రి తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పట్టుబడిన సొమ్ము తనిఖీల వివరాలపై సమగ్ర నివేదిక అయితే అందించి ఆ తర్వాత మీడియా ముందైతే వెల్లడిస్తారని చెబుతుంది. ప్రస్తుతం అయితే దాడులు అయితే కొనసాగుతున్నాయి. నిబంధనలు విరుద్ధంగా అధికారులపై చర్యలు తీసుకోవాలనే అవకాశం అయితే మనకి ప్రస్తుతం అయితే అక్కడ డ్యూటీలో ఉన్న వారిపై అయితే చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ప్రజలకి ఎటువంటి సమస్యలు అంటే అవినీతి ఆరోపణలు ఎవరైనా లంచం అడిగినా సరే వాటికి 1064 కి కాల్ ఫిర్యాదు చేయాలని డిఎస్పీ సాంబయ్య చెబుతున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు ఇటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ముత్తగూడెం చెక్ పోస్ట్ లో కూడా అక్కడ కూడా అవినీతి ఆరోపణలు రావడంతో అక్కడ విజయశాంతి డ్యూటీలో ఉండగా ఈ రోజు దాడులు అయితే నిర్వహించారు. అక్కడ కూడా కొంత అవినీతి సొమ్ము దొరికినట్టయితే మనకి సమాచారం అందుతుంది. మరోవైపు ప్రధానంగా అశ్వారావుపేట చెక్ పోస్ట్, ఎందుకంటే ఇది తెలంగాణ సంబంధించిన ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం అనొచ్చు. అక్కడైతే అవినీతి ఆరోపణలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఆరోపణలు రావడంతో చెక్ పోస్ట్ పై దాడి చేశారు. అక్కడ సుమారు 5 లక్షల పైన వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అనధికారికంగా సొమ్ము అక్కడ స్వాధీనం చేసినట్టు మన సమాధానం అందుతుంది. ప్రస్తుతం అయితే అక్కడ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో అక్కడ ఖమ్మం జిల్లా సత్తుపల్లి
తాడేపల్లి ముత్తగూడెం చెక్ పోస్ట్ పై ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో అయితే దాడులు నిర్వహించారు. మొత్తం మీద ఒక ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే దాడులు అయితే కొనసాగుతుంది. దీనికి ప్రధానమైన కారణం చెక్ పోస్టులు ఎత్తివేసినా సరే అనధికారికంగా చెక్ పోస్టులు నిర్వహించి అక్కడ లారీలు వాహనదారుల మధ్య వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఆరోపణలు రావడంతో ఏకకాలంలో దాడులు అయితే నిర్వహించారు. పాలవలస, ఇటు ముత్తగూడెం, అసూరాపేట ప్రధానంగా ఈ 3 చెక్ పోస్ట్ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. గంగోత్రి అయ్యప్ప, ఇప్పటి వరకు అయితే అధికారులు ఎంతవరకు డబ్బును తనిఖీ చేశారు, అలాగే ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఏసీబీ సోదాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం గత రాత్రి 12 గంటల నుండి దాడులు అయితే కొనసాగుతున్నాయి. లెక్కకు రాని సొమ్ము అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అసరాట చెక్ పోస్ట్ లో సుమారు 5 లక్షలు పైగా అనధికారికంగా సొమ్ము అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్ర బార్డర్ కావడంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారుల వద్ద సుమారు ఒక్కొక్క వాహనానికి అనధికారికంగా 500 నుండి 1000 అంటే సుమారు లోడును బట్టి కూడా అక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు సుమారు అక్కడ 5 లక్షలు 3 లక్షలకు పైగా వసూలు చేస్తున్నారని అనధికారికంగా సమాచారం అందడంతో ఈ రోజు అయితే దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా స్వయంగా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో పాటు అక్కడ లెక్కకు రాని డబ్బులైతే చాలా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటిని లెక్క చూసి అసలు ఏం జరిగింది, ఎంతవరకు అని కూడా సమాచారం తోటి వాళ్ళని చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ఇటు పాలవంచలో కూడా వెహికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ ఉన్న సమయంలోనే దాడులు నిర్వహించారు. సాంబయ్య అక్కడ ఎంక్వైరీ చేయడంతో అక్కడ 25,000 రూపాయల వరకు నగదు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకోవచ్చు ఈ 3 ఇన్స్పెక్టర్ల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చెక్ పోస్ట్ ఎత్తివేసినప్పటికీ ఈ రోజు వీళ్ళు అనధికారికంగా నిర్వహిస్తూ నగదును స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.